సో జేఎన్‌టీయూ జేఎన్‌టీయూ కేలో వచ్చేసరికి 3-2 బీటెక్ ఈసీఈలో మైక్రోవేవ్ ఇంజినీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వెషన్స్, టాపిక్స్ చెప్పమని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు ప్లే లిస్ట్ అన్నీ చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక అయిపోయింది. ఇక టాపిక్‌లో వెళితే ముందుగా చెప్పొచ్చేది ఒకటే. జేఎన్‌టీయూ ఏ వాళ్ళకైనా, జేఎన్‌టీయూ కే వాళ్ళకైనా ఇందుట్లో సగం ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. సగం వచ్చేసరికి థియరీ ఇస్తాడండి వాటి గురించి. అది గుర్తుంచుకోవాలి మీరు. ఇక జేఎన్‌టీయూ ఏ దాంట్లో చూసుకున్నట్టయితే యూనిట్ 1 వచ్చేసరికి వేవ్ గైడ్స్‌లో వచ్చేసరికి షార్ట్ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే ఈ ఫీల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో టీఈటీఎం మోడల్స్ వాటిని రాయమని చెప్పేసి అడుగుతాడు. వేవ్ ప్రొపగేషన్ ఈక్వేషన్ రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత అటెన్యూయేషన్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇక వచ్చేసరికి ఈ క్యావిటీ రిజోనేటర్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక ఎస్ఏ క్వెషన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పవర్ ట్రాన్స్మిషన్ మీద ప్రాబ్లం కానివ్వండి, డెరివేషన్ కానివ్వండి అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ వేవ్ ప్రొపగేషన్, బి క్వశ్చన్ క్యావిటీ రిజోనేటర్స్ మీద ఇస్తాడు. ఇంకా ఆ తర్వాత టీ అండ్ టీఎం డిఫరెంట్ మోడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వచ్చేసరికి క్వశ్చన్స్ ఇచ్చేదానికైతే ఛాన్స్ ఉందండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే యూనిట్ 1 జేఎన్‌టీయూ ఏ దాంట్లో ఇది. ఇక జేఎన్‌టీయూ కే దాంట్లో చూసుకున్నట్టయితే యూనిట్ 1 మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఇందుట్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డిఫైన్ స్పెక్ట్రమ్, డిఫైన్ బ్యాండ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై ఫేజ్ వెలాసిటీ, వాట్ ఈజ్ మెంట్ బై గ్రూప్ వెలాసిటీ అని చెప్పేసి అడుగుతాడు. రైట్ ద వేవ్ లెంగ్త్ అండ్ ఇంపెడెన్స్ రిలేషన్షిప్ అని అడుగుతాడు. ఇక తర్వాత వాట్ ఈస్ మెంట్ బై క్యూ ఫ్యాక్టర్ ఆర్ క్వాలిటీ ఫ్యాక్టర్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత వచ్చేసరికి ఎస్ఏ క్వశ్చన్స్ టీఎం మోడ్ మీద ఎక్కువ శాతం క్వశ్చన్ అడుగుతాడండి ఖచ్చితంగా. ఇక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీద అడుగుతాడండి. ఆ తర్వాత ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ మీద అడుగుతాడండి. ఇక ఇందుట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. అది కూడా లాసెస్, పవర్ లాసెస్ ఏదైతే ఉందో పవర్ ట్రాన్స్మిషన్ అండ్ పవర్ లాసెస్ మీద రెక్టాంగులర్ గైడ్లో సో దాని మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అయితే ఇస్తాడండి. ఇక తర్వాత వచ్చేసరికి డిఫైన్ ది ఫాలోయింగ్ లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ ఎఫెక్టివ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, బి క్వశ్చన్ లాసెస్, సి క్వశ్చన్ క్వాలిటీ ఫ్యాక్టర్ అని చెప్పేసి అడుగుతాడు. అది యూనిట్ 1 జేఎన్‌టీయూ కే దాంట్లో. ఇక జేఎన్‌టీయూ ఏ దాంట్లో వచ్చేసరికి యూనిట్ 2 వచ్చేసరికి 2 ఉన్నాయండి. అందులో ప్యాసివ్ మైక్రోవేవ్ డివైజెస్, మైక్రోవేవ్ యాంప్లిఫైయర్స్ అండ్ ఆసిలేటర్. సో ఇందుట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫేజ్ షిఫ్టర్స్ గురించి అడుగుతాడండి. లేకపోతేనేమో 2 హోల్ కప్లర్స్ గురించి అడుగుతాడు. జైరేటర్, ఐసోలేటర్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉందండి. సో ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ మ్యాట్రిక్స్ ఫర్ మైక్రోవేవ్ పాసివ్ డివైజెస్ ఏదైతే ఉందో డెరైవింగ్ క్యాటరింగ్ మ్యాట్రిక్స్ దాని మీద ఖచ్చితంగా అయితే ప్రాబ్లమో డెరివేషనో ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి హైబ్రిడ్ టీస్ మీద ఖచ్చితంగా ఇస్తాడండి. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ ఏ హెచ్ ప్లేన్, బి ఈ ప్లేన్, సి మ్యాజిక్ టీస్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక మైక్రోవేవ్ యాంప్లిఫైయర్స్ అండ్ ఆసిలేటర్స్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వెలాసిటీ మాడ్యులేషన్ గురించి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి లీనియర్ బీమ్ ట్యూబ్స్ గురించి కానివ్వండి, లేకపోతే క్రాస్ ఫీల్డ్ ట్యూబ్స్ గురించి కానివ్వండి అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక్కడ కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది కూడా పవర్ అవుట్పుట్ అండ్ ఎఫిషియన్సీ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అనేది వాళ్ళు ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది యూనిట్ 2 జేఎన్‌టీయూ ఏ దాంట్లో. ఇక జేఎన్‌టీయూ కే యూనిట్ 2 చూసుకుంటే మైక్రోవేవ్ ట్యూబ్స్. సో ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, క్యావిటీ క్లస్టర్స్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత అవుట్పుట్ పవర్, అవుట్పుట్ ఎఫిషియన్సీ ఎక్స్ప్రెషన్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక తర్వాత పవర్ అవుట్పుట్ ఎఫిషియన్సీ మీద ప్రాబ్లమ్స్ ఎస్ఏ క్వశ్చన్స్లో అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత అప్లికేషన్స్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఈ అవుట్పుట్ పవర్ ఎఫిషియన్సీ మీద ఎక్కువ శాతం డెరివేషన్ కానివ్వండి, లేకపోతే ప్రాబ్లమ్స్ కానివ్వండి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఈ యాప్లికేట్ డయాగ్రాము వాటి ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఆ తర్వాత మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ బంచింగ్ మీద
ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుందన్నమాట. అది యూనిట్ 2 జేఎన్టీయూకే దాంట్లో. ఇక జేఎన్టీయూ ఏ దాంట్లో యూనిట్ 3 మళ్ళీ 2 ఉన్నాయి. మైక్రోవేవ్ సెమీకండక్టర్స్, మైక్రోవేవ్ మెజర్మెంట్స్. మైక్రోవేవ్ సెమీకండక్టర్స్‌లో వచ్చేసరికి గన్ ఆసిలేటర్ గురించి అడుగుతాడండి. డయాగ్రామ్ గీయమని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఐఎం ప్యాట్, ట్రాప్యాట్ డయోడ్స్ మీద ఖచ్చితంగా క్యారెక్టరిస్టిక్స్ వాటి గురించి, లేకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, వాటి అప్లికేషన్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ వాటి మీద అడిగేదానికి ఉందండి. ఇక ఆ తర్వాత మైక్రోవేవ్ మెజర్మెంట్స్లో ఎక్కువ శాతం అడిగేది విఎస్డబ్ల్యూఆర్. అది లో అయినా, మీడియం అయినా, హై అయినా కానివ్వండి, విఎస్డబ్ల్యూఆర్ మెజర్మెంట్ మీద ఖచ్చితంగా అయితే అడుగుతాడు. ఆ తర్వాత క్యూ ఆఫ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ క్యూ ఆఫ్ ఏ క్యావిటీ మీద అడుగుతాడు. ఇక విఎస్డబ్ల్యూఆర్ మీద ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఎర్రర్స్ అండ్ ప్రికాషన్స్ మీద అడుగుతాడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ మైక్రోవేవ్ పవర్ మెజర్మెంట్స్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. హౌ డూ యూ మెజర్ అటెన్యుయేషన్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. అది యూనిట్ 3 జేఎన్టీయూ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 3 వచ్చేసరికి హెలిక్స్ టీడబ్ల్యూటీఎస్లో వచ్చేసరికి ఈ ఎం టైప్ ట్యూబ్స్ మీద క్వశ్చన్స్ ఫార్ములేట్ చేస్తారు. టీడబ్ల్యూటీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద అడుగుతాడు. యాంప్లిఫికేషన్ ప్రాసెస్ మీద అడుగుతాడు. వాటి స్ట్రక్చరు వాటి మీద అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత హల్ కట్ ఆఫ్ కండిషన్స్ లేకపోతే హ్యాట్రీ కండిషన్ మీద క్వశ్చన్ ఇచ్చేదానికి ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రిజోనెన్స్. సో కంపేర్ రిజోనెన్స్ వర్సెస్ పిఐ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా అడుగుతాడు. అది యూనిట్ 3 జేఎన్టీయూకే దాంట్లో. ఇక జేఎన్టీయూ దాంట్లో యూనిట్ 4 ఇంట్రడక్షన్ టు ఆప్టికల్ ఫైబర్స్ అండ్ ట్రాన్స్మిషన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇందులో వచ్చేసరికి రైట్ ది వెలాసిటీ ఈక్వేషన్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఇన్ ఆప్టికల్ వేవ్ గైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఎంఎఫ్డి మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుందండి, ఎస్ఐ క్వశ్చన్. ఇక స్టెప్ ఇండెక్స్ అంటే ఏంటని షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇక ఆ తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఇన్ సిలిండ్రికల్ ఫైబర్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ ఇన్ ద అటెన్యుయేషన్ అని చెప్పేసి అబ్జార్ప్షను ఏ క్వశ్చను, బి క్వశ్చన్ స్కాటరింగు, సి క్వశ్చన్ బెండింగ్ లాసెస్ గురించి అడిగేదానికి ఛాన్స్ ఉంది. అది యూనిట్ 4 జేఎన్టీయూ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 4 వేవ్ గైడ్ కాంపోనెంట్స్ అండ్ అప్లికేషన్స్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్ డిఫైన్ లూప్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపర్చర్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక స్కాటరింగ్ మ్యాట్రిక్స్ మీద ఖచ్చితంగా అయితే ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది. ఎస్ మ్యాట్రిక్స్ ఫార్మేట్ చేయమని చెప్పేసి 2, 3, 4 పోర్ట్ జంక్షన్స్ మీద అడుగుతాడండి. ఇక ఈ ప్లేన్ మీద అయితే ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత డైరెక్షనల్ కప్లర్స్ మీద, ఇక ఆ తర్వాత ఫెరడే రొటేషన్, జైరేటర్, ఐసోలేటర్ మీద, వాటి మీద ప్రాబ్లమ్స్, ఈ ఫెర్రైట్ కాంపోనెంట్స్ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తాడు. అది జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 4. ఇక యూనిట్ 5 జేఎన్టీయూ ఏ దాంట్లో వచ్చేసరికి ఏంటంటే ఆప్టికల్ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్, ఆప్టికల్ లింక్ డిజైన్. సో ఆప్టికల్ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్లో ఎల్ఈడి, హోమో అండ్ హెట్రోస్ట్రక్చర్స్ మీద అడుగుతాడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ లైట్ సోర్స్ మెటీరియల్స్ అని చెప్పేసి అడుగుతాడండి. థియరీ క్వశ్చన్స్ వీటిలో నుంచి ఎక్కువిస్తాడు. డిఫైన్ క్వాంటమ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ అని చెప్పేసి ఈ ఇంజెక్షన్ లేజర్ డయోడ్ మీద అడుగుతాడండి. ఇక తర్వాత పిఐఎన్ డయోడ్స్ మీద, ఫోటో డిటెక్టర్ నాయిస్ మీద అడుగుతాడు. ఇక తర్వాత ఆప్టికల్ లింక్ డిజైన్లో వచ్చేసరికి లింక్ పవర్ బడ్జెట్, రైస్ టైం బడ్జెట్ గురించి ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అడుగుతాడు. ఇది యూనిట్ 5 జేఎన్టీయూ దాంట్లో. ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి ఎక్కువ శాతం. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 5 మైక్రోవేవ్ సాలిడ్ స్టేట్ డివైజెస్లో వచ్చేసరికి అప్లికేషన్స్ గురించి అడుగుతాడు. వాటి అప్లికేషన్, వాటి క్లాసిఫికేషన్ గురించి, గన్ డయోడ్ గురించి, వాటి ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ వాటి గురించి అడుగుతాడండి. ఇక తర్వాత వచ్చేసరికి ఆసిలేషన్ మోడ్స్ గురించి ఖచ్చితంగా అడుగుతాడు ఆర్డబ్ల్యూహెచ్ థియరీలో. ఇక ఆ తర్వాత మైక్రోవేవ్ మెజర్మెంట్స్లో వచ్చేసరికి డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ మైక్రోవేవ్ బెంచ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. హౌ డూ మెజర్ మైక్రోవేవ్ పవర్ అని చెప్పేసి అడుగుతాడు. విఎస్డబ్ల్యూఆర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి వీటి మీద. ఇంపిడెన్స్ మెజర్మెంట్ మీద అయినా కానివ్వండి, ఫేస్ షిఫ్ట్ మీద అయినా, క్వాలిటీ ఫ్యాక్టర్ మీద అయినా కానివ్వండి. సో ఇంతవరకు అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందుట్లో మైక్రోవేవ్ ఇంజనీరింగ్.